వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. బాక్స్ ఆఫీస్ తెరిపెక్కాల యష్ గారి మామూలుగా లేదు. అవతార్ మాత్రం అసలు నాకు టీజర్ ఎండ్లో ఒకటి వచ్చిందండి ఆయన లుక్. ఆ లుక్ చూస్తేనే మైండ్ పోయింది అసలు. వేరే లెవెల్ అసలు. టేకింగ్ కానీ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అంతా వేరే పెట్టిరు. లుక్స్ కానీ అసలు ఏం డైలాగ్స్ ఏం స్క్రీన్ ప్లే మొత్తం డ్రగ్స్ చుట్టూ నడుస్తూ ఉంటుంది. అండ్ బాగా చూపించారు టీజర్లో. మొత్తం ఏం చూపించలే కానీ జస్ట్ యష్ గారి 2 లుక్స్ చూపించారు. మొత్తం ఐసే గేమ్ ఈస్ ఓవర్ అని ఆ డైలాగ్ ఉంది. మాత్రం నాకు భలే నచ్చింది. ఈ డైలాగ్ నాకు ఏది గుర్తొచ్చింది, KF2 ట్రైలర్లో ఉంటుంది కదండి, ఐ డోంట్ లైక్ బట్ ఐ అవాయిడ్, బట్ వైలెన్స్ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్ అన్నట్టు నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. యష్ గారి స్వాగ్ మామూలు లేదు. నాకు తెలిసి దురంధర్ 2 పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని అనుకుంటున్నా. కానీ స్టిల్ కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకో టాక్సిక్లో కొంచెం డౌట్ ఉంది. ఎక్కడో ఒక చోట ఒక మూలాన్ని నాకు కొంచెం డౌట్, నమ్మకం లేదు కొంచెం. దురంధర్ని తట్టుకుంటారా లేదని. స్టిల్ ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. దురంధర్కి ఆపరేట్ ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్. టాక్సిక్ రిలీజ్ అవుతుంది సౌత్ నుంచి వెళ్ళి. మరి ఇది ఎలా హిట్ చూద్దాం. టీజర్ మాత్రం పిచ్చి లేచిపోయింది, నాకు బాగా నచ్చింది. కానీ ఎక్కడో క్లైమాక్స్లో ఒక పీక కోసం సీన్ ఉంటుంది కదండి, ఆ బ్లడ్ పడుతూ ఉంటే నాకే భయం వేసింది. అడల్ట్ కంటెంట్ అసలు ఎట్లుంటుంది మరి, చిన్నపిల్లలు ఎలా చూస్తారో. ఆల్మోస్ట్ ఏ రేటెడ్ అనుకోండి, కానీ స్టిల్ భయం వేసింది. అంత వైలెన్స్ ఉందన్నమాట టీజర్లో. ఈసారి బాక్స్ ఆఫీసు ఏమైపోద్దా అని చెప్పి నేను చాలా కంగారుగా ఆతృతగా ఉంది. యష్ గారి లుక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, టీజర్ కట్ బాగుంది, హీరోయిన్స్ని పెద్దగా ఏం చూపించలేదు, అండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, విలన్స్ బాగుంది, అండ్ స్టోరీ కూడా ఎక్కువ రివీల్ చేయలేదు. డ్రగ్స్ గురించి అయి ఉంటుంది. ఒక పీకీ బ్లైండర్స్ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది. పీకీ బ్లైండర్స్ని కొంచెం కాపీ కొట్టారు అనుకోండి, అంటే కాపీ కాదు, అదే ఇన్స్పిరేషన్ అనమాట. సో హాలీవుడ్ రేంజ్లో ఉంది టీజర్ మాత్రం. మరి గ్లిమ్స్ని టచ్ అయిందంటే గ్లిమ్స్ అంత లేదు, కానీ స్టిల్ టీజర్ కూడా బాగుంది. కానీ ట్రైలర్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ దీని ట్రైలరు నాకు మార్చి ఫస్ట్ వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. అండ్ మూవీ మాత్రం రంజాన్కి మార్చి 9 రిలీజ్ అవుతుంది. ఇది ఎట్లుంటుందో ఏందని చూద్దాం. కానీ నాకైతే బాగా నచ్చేసింది టీజర్ మాత్రం. చాలా హైప్డ్ అనమాట. చాలా హైప్తో ఉన్నా. ఈసారి ఎట్లుంటుందో చూద్దాం. అండ్ బాడీ మీద టాటో కూడా వేరే లెవెల్ ఉంది. అండ్ ఇది చూస్తూ ఉంటే ఈసారి కుట్రలు వేరు కుతంత్రాలు వేరు అని అంటూ ఉంటే నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే, సో దురంధర్ రిలీజ్ గురించి వెళ్ళి మాట్లాడతారనిపించింది. చుట్టూ మూవీస్ ఉన్నాయి. సో ఈసారి పంతం వదిలేసే మూవీ పోస్ట్పోన్ చేసే అన్నట్టుంది. కానీ యష్ గారికి అయితే డ్యామ్ గాడ్స్ ఉన్నాయి. సో నేను పోస్ట్పోన్ చేసుకోను, పాయింట్ మీద ఉంటానని చెప్పేసి డైలాగ్స్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ యష్ గారి బాడీ మీద టాటో ఉంది కదండి, వేరే లెవెల్ ఉంది. అసలు భలే సెట్ అయిపోయింది. యష్ గారిని KF తర్వాత ఇలాంటి అవతారాలు చూడడం నాకు భలే అనిపిస్తుంది. అండ్ ఇది బాగా వైలెన్స్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ దూరం ఉంటారు. మరి ఇది ఎలా కలెక్ట్ చేస్తుంది ఏమో చూద్దాం. నాకైతే ఎక్స్పెక్టేషన్ అయితే 700 to 900 crores కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. డే 1 మాత్రం 100 crores ఇది దాడుతుంది. మరి ఇది ఎట్లుంటుందో ఏందని నాకు చాలా క్యూరియాసిటీగా ఎగ్జైటెడ్గా ఉంది. మనం హైప్ పెంచుకొని చూస్తూ ఉందాం. ఈ మూవీ నుంచి వెళ్ళి సాంగ్స్ అప్డేట్స్ ఇంకేం ఎక్కువ రాలేదు. సో సాంగ్స్ కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ గట్టిగా ప్యాండే లెవెల్లో చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే అండ్ డ్యామ్ గైడ్స్ అండ్ ఆయన డేర్కి మెచ్చుకోవచ్చు. కానీ స్టిల్ నాకు యష్ గారు అంటే బాగా ఇష్టం KF మూవీ నుంచి వెళ్ళి. సో ప్రమోషన్స్ సాంగ్స్ రిలీజ్ కంటెంట్ మొత్తం రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాక్సిక్ టీజర్. మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై.